ఎక్కడికి వెళ్ళాలి, ఎవరిని సంప్రదించాలి అని ఏవైనా సరే లీగల్ ఇష్యూస్, న్యాయపరమైన ఇబ్బందులు ఉన్నప్పుడు వారు మాకు కాల్ చేయవచ్చు. మాకు ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది. ఇప్పటిదాకా వాళ్ళు సఖీ నెంబర్ చెప్పారా, సఖీ సెంటర్ నెంబర్ చెప్పారా? ఎంత? ఇప్పుడు ఆశా వర్కర్స్ ఉన్నారు, వార్డ్ మెంబర్స్ ఉన్నారు. మీరు గ్రామాలలో మిగతా మహిళలకి మీరు చెప్పగలగాలి. ఏదైనా ఇబ్బంది ఆ మహిళకి వస్తే ఎవరిని సంప్రదించాలి, దానికి గాను ఏ నెంబర్ కి వాళ్ళు కాల్ చేయాలనేది మీరు చెప్పగలిగే స్థితిలో ఉండాలి. సఖీ నెంబరు, సఖీ సెంటర్ నెంబరు 181. మాది న్యాయ సేవాధికార సంస్థ వాళ్ళ నెంబర్. ఇది దేశం అంతా ఇదే నెంబర్ ఉంటుంది, 15100. ఇక్ఫై నా స్కూల్ వాళ్ళు ప్రతి గ్రామంలో, ప్రతి జిల్లాలలో మీరు ఇలాగా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అని ఏర్పాటు చేసి ప్రజలందరినీ, ముఖ్యంగా మహిళలని, చిన్నపిల్లలని, ఇంకా అసంఘటిత రంగంలో ఉండే కార్మికులని వాళ్ళందరినీ కూడా చైతన్యం చేస్తున్నారు. చట్టాల మీద అవగాహన తీసుకుని వస్తూ వారికి నా కృతజ్ఞతలు మరియు అభినందనలు. ఈ రోజు కూడా మనము ఇక్కడ కొంతమంది ఉన్నా కూడా మీకైనా సరే ఆ చట్టాల గురించి తెలుసుకోవాల్సిన అవసరం అనేది ఖచ్చితంగా ఉంది. మహిళలకి పని చేసే చోట, అంటే పనికి వెళ్తున్నాము, నేను పనికి వెళ్తున్నాను కదా. పని అంటే పొలంలోనే పని కాదు, షాప్లోనే పని కాదు, ఒక కార్యాలయంలో పనిచేసినా కూడా అది పనే కదా. నేను పనికి వెళ్తున్నాను, ఈ మేడం వెళ్తున్నారు, వారు వెళ్తున్నారు, వీళ్ళంతా వెళ్తున్నారు. మరి మహిళలకి పనిచేసే చోట, పనిచేసే ప్రాంతంలో వారికి భద్రత, గౌరవం అనేది ఉండాలా వద్దా? ఉండాలా? మరి భద్రత లేకుండా, గౌరవం లేకుండా సంఘటనలు జరుగుతున్నాయి. మరి వారు బయటకు వచ్చి చెప్తున్నారా? చెప్పడం లేదు. ఎందుకని చెప్పడం లేదు? భయపడి. ఎవరికి భయపడి? అక్కడ ఉన్న వ్యక్తులకు భయపడి, ఆ వేధింపులకు గురి చేసే వాళ్ళకు భయపడి, ఇంట్లో వాళ్ళకు భయపడి, లేదా మనం బయటకు వచ్చి చెప్తే మనమే చట్టవాళ్ళమని సమాజం మన మీద ముద్ర వేస్తుందేమో అని భయపడి మనం చెప్పడం లేదు. ఒక చట్టం ఉంది, పని ప్రాంతాలలో మహిళలకి లైంగిక వేధింపుల నుంచి రక్షించే చట్టము. దాన్ని ఇంగ్లీష్ లో సెక్సువల్ హెరాస్మెంట్ ఆఫ్ విమెన్ అండ్ వర్క్ ప్లేస్ ప్రివెన్షన్ ప్రొహిబిషన్ రిడ్రెసల్ యాక్ట్ అని అంటాము. దాన్ని షార్ట్ గా పోష్ యాక్ట్ అంటాము, POSH, పోష్ యాక్ట్ అంటాము. ఇది 2013లో ఈ చట్టం వచ్చింది. ఈ చట్టం ఏమిటంటే పనిచేసే ప్రాంతాలలో మహిళలకి ఎటువంటి భద్రతా నియమావళి ఉండాలి, వాళ్ళకి ఎటువంటి ప్రొటెక్షన్ అనేది కల్పించాలి. ఒకవేళ వారిని ఎవరైనా లైంగిక వేధింపులకు గురి చేస్తే, ఇప్పుడు ఒక చట్టం ఎందుకు వచ్చిందో నేను చెప్తాను. 1992లో వన్వరీ దేవి అని ఆవిడ ఒక సోషల్ వర్కర్. అంటే ఇప్పుడు ఆశా వర్కర్స్ మనకి ఎలా ఉన్నారో ఆవిడ కూడా అలాగా ఆశా వర్కర్ లాంటి వారే రూరల్ డెవలప్మెంట్ రాజస్థాన్ లో ఒక గ్రామంలో ఆవిడ వర్క్ చేస్తున్నారు. ఆవిడ పని ఏమిటంటే ఇల్లు తిరిగి గర్భిణీ స్త్రీలకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఆడపిల్లల్ని చదువుకు పంపించడం, స్కూల్కి పంపించమని చెప్పడము, ఇంకా చిన్నపిల్లలకి పెళ్లిళ్లు చేయకూడదు అని చెప్పడము, మహిళా హక్కుల కోసం ఆవిడ మాట్లాడడం అనేది జరుగుతూ ఉండేది. ఆవిడ అలాగే ఒక రోజు ఆ గ్రామంలో చాలా డబ్బున్న వాళ్ళు, పైకులం వాళ్ళు, వాళ్ళ ఇంట్లో చిన్నపిల్లకి పెళ్లి జరుగుతుంది. చిన్నపిల్ల అంటే మీరు 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు అనుకోకండి, 9 నెలల పాపకి, చిన్నపిల్ల అంటే 9 నెలల పాపకి పెళ్లి చేస్తున్నారు వాళ్ళు. పెళ్లి చేస్తుంటే ఈవిడ వెళ్ళి అలా చేయకూడదు అనుకోండి. మీరు వెళ్ళాక దీని కింద ఏమైనా కమిటీ అనేది ఉందా, నోడల్ ఆఫీసర్ ఉన్నారా లేదా అని చెప్పేసి ఆ నోడల్ ఆఫీసర్ కి కంప్లైంట్ ఇస్తే వారు దాని మీద విచారణ చేసి ఆ ఎదుటి వ్యక్తి ఎవరైతే వేధింపులకు గురి చేశారో అతను ఒకవేళ ప్రభుత్వ ఉద్యోగి అయితే అతన్ని ఉద్యోగం నుంచి సస్పెండ్ చేయడమా, ఇంప్లిమెంట్ కట్ చేయడమా. వాళ్ళకి 2 అమ్మాయిలు ఉంటారు, ఇంకే 2 ఉన్నారు కదా సంతానం. 2కే కదా మనం ఇక్కడ రెస్ట్రిక్ట్ చేసింది. 2 ఉన్నారు కదా, మరి మీరు ఎందుకు ఫ్యామిలీ ప్లానింగ్ చేయించుకోవడం లేదంటే, లేదు మాకు అబ్బాయి కావాలి. భర్త వేధిస్తున్నాడా అనేది కాదు, ఆ మహిళ కూడా అనుకుంటుంది నాకు అబ్బాయే కావాలని. ఎంతమంది అబ్బాయిలు, వాళ్ళ ఇక్కడ అబ్బాయిలు ఉన్నారు, చాలా మంది మేలు ఉన్నారు, కానీ ఎంతమంది మగవాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులని చాలా చక్కగా చూసుకుంటున్నారు, చాలా చక్కగా పోషిస్తున్నారా? పోషిస్తారేమో, అలాంటి వాళ్ళు ఉంటారు, పోషించని వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి కడుపులో ఉన్న బిడ్డ ఆడబిడ్డనా మగబిడ్డనా అని చెప్పేసి లింగ నిర్ధారణ పరీక్ష చేయించుకుంటున్నారా? చేయించుకోవచ్చునా? చేయించుకోకూడదు. లింగ నిర్ధారణ పరీక్ష అనేది చేయించుకోకూడదు. అల్ట్రాసౌండ్ స్కానింగ్ అనేది ఇప్పుడు కడుపులో ఉన్న బిడ్డకి ఏమైనా జెనెటికల్ గా ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అనే అంశం గురించి మాత్రమే చూస్తారు. కానీ
లింగ నిర్ధారణ కొరకు మాత్రము ఆ స్కానింగ్ అనేది తీయకూడదు. అలా ఎవరైనా స్కానింగ్ సెంటర్స్ లలో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి మేము లోపల ఉన్న బిడ్డ ఆడనా మగనా అనేది మేము చెప్తామనైనా ఇంకే విధంగానైనా మహిళని ఆ పరీక్షలకి గురి చేస్తే వాళ్ళు చట్టపరంగా నేరస్తులు అవుతారు. వారే కాదు, ఆ స్కానింగ్ చేసిన డాక్టర్స్ అయినా, ఆ స్కానింగ్ కి వెళ్ళిన తల్లిదండ్రులు ఉంటారు కదా, వాళ్ళు కూడా చట్టపరంగా వాళ్ళని నేరస్తులు అంటారు. దానికి గాను 3 సంవత్సరాల జైలు శిక్ష, 10,000 రూపాయల వరకు ఫైన్ అనేది ఉంది. వరమే శాపం కాదు అని చెప్పండి. ఇప్పుడు ఎక్కువ మంది మహిళలే పెద్ద పెద్ద రంగాల్లో ఉన్నారా లేదా? ఉన్నారు కదా. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మహిళలే ఎక్కువగా. మీకు ఒకటి విచిత్రమైన విషయం చెప్తాను. ఎక్కడైతే రాజస్థాన్ లో మహిళల మీద అత్యాచారం జరిగిందో అదే రాజస్థాన్ లో ఇప్పుడు ఒక ఊర్లో ఇప్పుడు ఒక ట్రెండ్ ఉందన్నమాట. ఏంటంటే వాళ్ళ ఊళ్ళో ఆడపిల్ల పుడితే వాళ్ళు దాన్ని ఒక పెద్ద పండగలాగా చేసుకుంటారు. 111 చెట్లు నాటుతారు వాళ్ళు గ్రామంలో. ఎప్పుడైతే ఆడపిల్ల జన్మిస్తుందో అప్పుడు 111 చెట్లు నాటుతారు. రకరకాలైన చెట్లు, మామిడి, నిమ్మ అలాంటి పండ్లు ఇచ్చే చెట్లు, పర్యావరణానికి తోడ్పడే చెట్లను నాటుతారు. ఇప్పుడు ఆ గ్రామము మొత్తము సస్యశ్యామలంగా చాలా పచ్చదనంగా ఉంటుంది. మరి మీరెందుకు మీ గ్రామాలలో ఇలాంటి పనులు చేపట్టారు? ఇలాంటి అంశాలన్నీ మీరు విన్నారు కాబట్టి మీరు కూడా మీ గ్రామంలో ఆడపిల్ల పుట్టగానే సెలబ్రేట్ చేసుకోండి. మీరే ఒక మోడల్ విలేజ్ గా తీసుకోండి. మీరు వార్డ్ మెంబర్స్ గా, ఆశా వర్కర్స్ గా, సర్పంచ్ గా ఉన్నారు కదా, మీరు చర్చించుకోండి. ఎంపీడీఓ గారు కూడా ఉన్నారు కదా, ఇలాంటిది ఒక పథకాన్ని ప్రవేశపెట్టుకోండి. 111 చెట్ల దగ్గర ఒక 10 చెట్లు నాటండి. ఆ చెట్లను కాపాడుకోండి. ఆ చెట్లను కాపాడే బాధ్యత సర్పంచ్ కి తీసుకోవాలి. సర్పంచ్ ఆ చెట్లన్నీ మంచి ఎదిగేలాగా చూసుకోవాలి. తన కోరిక తీర్చమని అడగడము, అంతేకాకుండా ఆవిని హోటల్కి వెళ్దాము, లేకపోతే సినిమాకి వెళ్దాము రమ్మని అడగడము పదే పదే, లేకపోతే పదే పదే మహిళని నార్మల్ గా మనము మహిళని ఎవరైనా సరే మనం మాట్లాడుతున్నప్పుడు, నేను ఇప్పుడు మీతో మాట్లాడుతున్నాను, నేను మీకు ఎటువైపు చూసి మాట్లాడుతున్నాను? మీ మొహమే కదా, కళ్ళు చూసేలాగానే మాట్లాడుతున్నాను. కానీ అలా కాకుండా ఎవరైనా కళ్ళు కాకుండా మిగతా పార్ట్స్ ఆఫ్ బాడీ కిందకి చూస్తూ మాట్లాడటము, ఇవన్నీ కూడా లైంగిక వేధింపుల కిందకే వస్తాయని ఈ చట్టం చెప్తుంది. అసభ్యకరమైన మెసేజ్ పంపించడమైనా, లేదా మహిళని తన పేరుతో కాకుండా ఏ డార్లింగ్ అనో, బేబీ అనో, ఇంకా ముద్దుగా కావాలని పిలవడము, లేదా ఆవిడ మంచిగా తయారై వస్తే ఇవాళ నువ్వు చాలా అందంగా ఉన్నావు, రోజు ఇలాగే తయారైనా నువ్వు చాలా సెక్సీగా ఉన్నావు అని అనడము, ఇలాంటివన్నీ కూడా ఈ చట్టము లైంగిక నేరాలు అని చెప్తుంది, లైంగిక వేధింపులు అని చెప్తుంది. సరే, మరి ఎవరికైనా సరే ఇలాంటి వేధింపులు ఎదురయ్యాయి, ఎక్కడైతే ఏ సంస్థలో అయితే అంటే ఒక సంస్థ, ఒక హాస్పిటల్ అయినా అవనివ్వండి, స్కూల్ అయినా అవనివ్వండి, ఒక కోర్ట్ అయినా, లేకపోతే ఇంకో ఎంపీడీఓ ఆఫీస్ అయినా అవనివ్వండి, పంచాయతీ ఆఫీస్ అయినా, ఎక్కడైనా సరే 10 మంది కన్నా ఎక్కువ ఎంప్లాయీస్ ఉంటే అక్కడ ఒక అంతర్గత విచారణ కమిటీ అనేది ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. దానిలో 4 సభ్యులు ఉంటారు. మరి అలా కాకుండా 10 మంది కన్నా తక్కువ ఉంటారు, ఎక్కడైనా ఒకే మహిళ ఇళ్లలో పనిచేయడమో, లేకపోతే పొలానికి వెళ్ళడమో, లేకపోతే షాప్ లో పనిచేయడమో జరుగుతూ ఉంటుంది. మరి వాళ్ళు వెళ్ళి ఎక్కడ కంప్లైంట్ ఇవ్వాలి అని అంటే డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ గారు హెడ్ గా ఉండి, డిస్ట్రిక్ట్ ఆఫీసర్ గా ఉండి లోకల్ కంప్లైంట్స్ కమిటీ అని ఒక కమిటీని ఏర్పాటు చేస్తారు ప్రతి జిల్లాలో కూడా. దాని ప్రకారం ఉద్యోగంలో కూడా సమాన హక్కు, అలాగే ఆర్టికల్ 42 42 కార్మిక హక్కులు, ఉద్యోగంలో ఆడవాళ్ళకి సురక్షితమైన కంపల్సరీ విద్య, కంపల్సరీ వాళ్ళు చదువుకునేటట్టు మనకి వాళ్ళ స్కూల్స్ కానీ, ప్రభుత్వ స్కూల్స్ కానీ అన్ని ఏర్పాటు చేస్తున్నారు. అట్లాగే ఆర్టికల్ 39 ఉద్యోగంలో సమానత్వం, పురుషులు ఇంట్లో అయినా శాంతి ఉండాలి, కానీ ఈ ఇంట్లో మాత్రం భయం ఉంది. ఈ భార్య ప్రేమతో బ్రతుకుతోంది, కానీ భర్త మాత్రం కోపంతో పలుకుతాడు. ఎప్పుడు ఇవే మాటలు, పని చేయడమే రాదు. నాకేదో చెప్తావా? నేనేం తప్పు చేయలేదయ్యా, నేనేం అనొద్దండి. నా ఇల్లు నా ఇష్టం. వార్డ్ మెంబర్ ఉంటుంది. గ్రామం కోసం మాత్రమే కాదు, ఆడవాళ్ల బాధ కోసం కూడా ఆమె నిలబడాలి. ఈ గ్రామంలో అలాంటి వార్డ్ మెంబరే లక్ష్మి. ఏం లేదమ్మా, ఇంట్లో ఒక చిన్న సమస్య వచ్చి పడింది. ఒక వార్డ్ మెంబర్ గా నేను చాలా కేసెస్ చూసాను, హింస కూడా చూసాను. పర్లేదు చెప్పు. ఆయనకి తెలిస్తే ఏమంటారో అని చాలా భయంగా ఉందమ్మా. నన్ను చాలా బాధ పెడుతున్నాడు, రోజు కొడుతూ చేస్తున్నాడమ్మా. నువ్వు దేనికి భయపడాల్సిన
బయటకు రాదు. మా ఇంట్లో రోజు గృహింస జరుగుతుంది. చెప్తారు ఏమైంది గృహింస పోలీస్ స్టేషన్ వెళ్ళాల్సిన అవసరం లేదు. పోలీస్ స్టేషన్ అంటే చాలా భయం. పోలీస్ స్టేషన్ అంటే భయపడాల్సిన అవసరం లేదు. పోలీసులు హింస కేసు అవి చాలా భయంలో ఉన్నాను. భయపడాల్సిన అవసరం లేదు. చెప్పండి. డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ ప్రకారం కేసు రిజిస్టర్ చేయాలి. మీ ఐడెంటిటీ సేఫ్ గా ఉంటుంది. మీ రక్షణ నా బాధ్యత. ఆయన ఏమంటారు అని చాలా భయంగా ఉందమ్మా. తెలుస్తుంది. ఈ ప్రాసెస్ మొత్తం ఆయనకు తెలియకుండా జరుగుతుంది. మీకు సేఫ్టీ మాకు ఫస్ట్. ఈ మాటలే భార్యకి మొదటి ధైర్యం. ఈ కేసు మనం డిఎల్ఎస్ ఆఫీసర్ దగ్గర తీసుకెళ్దాం. అక్కడ మనకి లీగల్ సహాయం ఉంటుంది. డిఎల్ఎస్ ఆఫీస్ అంటే భయపడాల్సిన చోటు కాదు, అది రక్షణ ఇచ్చే చోటు. అయితే డొమెస్టిక్ వైలెన్స్ సెక్షన్ 3 ప్రకారం ఇది ఫిజికల్ అబ్యూస్ అమ్మా. ఇది చట్టం రక్షించే చోటు. మీరు భయపడాల్సిన అవసరం లేదు. కానీ ఆయనకి తెలిస్తే ఏమవుతుందో చాలా భయంగా ఉంది. తెలుసుకోకుండా ఉండడానికి ఒక ప్రక్రియ ఉందమ్మా. మీ సేఫ్టీ నా రెస్పాన్సిబిలిటీ. లీగల్ ఎయిడ్ సర్వీస్ అథారిటీ 1897 యాక్ట్ సెక్షన్ 12. ఈ చట్టం ప్రకారం మీకు ఉచితమైన సేవ లభిస్తుంది. ప్రొటెక్షన్ ఆఫ్ ఉమెన్ ఫ్రమ్ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ సెక్షన్ 12. ఈ చట్టం ప్రకారం మీ హస్బెండ్ మిమ్మల్ని కొట్టకుండా ఉండడానికి, మిమ్మల్ని ఒత్తిడి చేయకుండా ఉండడానికి మరియు మీకు ఇష్టం లేకుండా ఏమీ జరగదు. నేను కూడా సహాయం చేశాను. మీరు కరెక్ట్గా చేశారు. చట్టం సహాయం చేసిన వాళ్ళని కూడా కాపాడుతుంది మరియు మీ పేరు బయటకు రాదు. అక్కడ మీ నిర్ణయం ఏంటో ఆవిడకి చెప్పండి. నాకు కోపం ఎక్కువ మేడం, నేను మారుతాను. కోపం అనేది కారణం కాదు, మార్పు అవసరం. అమ్మా, మీరు ఇంతో ఉందామనుకుంటున్నారా లేదా సపరేట్ గా ఉందామనుకుంటున్నారా? మీరు కాంప్రమైజ్ అవ్వకపోతే డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ కింద సెక్షన్ 6 and 7 లో మీకు షెల్టర్ హోమ్ వస్తుంది. అంటే మీకు ఒక ఇల్లు వస్తుంది. ఇంకా మీ మెడికల్ ఎక్స్పెన్సెస్ కూడా కవర్ అవుతాయి. ఇంకా మీరు మారకపోతే మీకు 1 year జైల్ శిక్ష వస్తుంది. ఇంకా 20,000 ఫైన్ వస్తుంది. నేను మారుతూనే మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాను. సరే, ఇంకొకసారి జరగకుండా చూసుకోండి. సరే మేడం, నేను మారుతాను. హింస నేరం, మార్పు అవసరం. ధన్యవాదాలు. కట్నం కోసం డబ్బులు, బహుమతులు, ఇంకా ఆశ అడగడం, ఇంకా ఆ కోరికలు నెరవేరకపోతే అమ్మాయిని వేధించడం. అంటే వాళ్ళ అమ్మని ఇంటి దగ్గర ఏం చేసిందంటే, ఆ బాబు వాళ్ళ భర్త బాగా తాగిండు. తాగిన తర్వాత ఆమెకు ఉదయం పిల్లగాని తోలుకొచ్చినప్పుడు మంచిగానే ఉంది ఆ అమ్మాయి. ఇక తర్వాత మధ్యాహ్నం వెళ్ళిన తర్వాత ఇట్లా మొత్తం మీ గొంతుకు ఇవన్నీ ఇట్లా ఇచ్చింది కొట్టిండు బాగా. ఎందుకు కొట్టిండు? మళ్ళీ మధ్యాహ్నం వచ్చింది మా స్కూల్కి. ఎందుకు కొట్టింది అమ్మాయి? ఏమైందంటే తను తాగడానికి డబ్బులు లేవంట. మళ్ళీ ఫోన్ కింద పడి పగిలిపోయిందంట. ఆ ఫోన్ తీసుకోవడానికి ఆమె దగ్గర వేరే ఏం లేవు, గోల్డ్ కూడా లేదు పెట్టడానికి, కూడా డబ్బులు కూడా లేవు ఇవ్వడానికి. పూజ చేస్తేనే తినడానికి ఉంటుంది. అయితే ఇక్కడ కొంచెం ఇట్లా చిన్న కమ్మ ఉంది, ముక్కు పుల్ల ఉంది. అవన్నీ తీసి కుదబెట్టి నాకు డబ్బులు తెచ్చిరా అని చెప్పి మస్తు కొట్టింది మేడం నిన్నైతే. కానీ ఆ పిల్ల మళ్ళీ నేను అడుగుతా పిలిచి అంటే కూడా నువ్వు అడిగితే మళ్ళీ నేను లేనిపోయింది అవుతుందమ్మా, నువ్వేం అడగొద్దు అని చెప్తుంది. అలాంటి వాళ్ళని ఏం చేస్తే బాగుంటుంది మేడం? అదొకటి సలహా చెప్తుంది. ఒకవేళ అతను నుండి ఈవిడకి పోషణకి, ఈవిడకైనా బాబుకైనా పోషణకి డబ్బు అవసరమైతే ఆ డబ్బు వచ్చేలాగా ఇవన్నీ కోర్టు చూసుకుంటుంది. కాబట్టి మీరు ఆయన ఒప్పించి ఒకేసారి సఖి సెంటర్ తీసుకొని రండి. మనకి వనపర్తిలో కోర్టు పక్కనే ఉంటుంది సఖి సెంటర్. లేదా మా ఆఫీస్కి తీసుకురండి, డిఎల్ఎస్ ఆఫీస్కి తీసుకురండి. మేము కౌన్సిలింగ్ ఇస్తాం, అతనికి నోటీస్ ఇచ్చి పిలిపిస్తాం. ఇక్కడ పోలీస్ వాళ్ళ ప్రమేయం ఏమీ ఉండదు. అంటే మామూలుగా అయితే ఒక కంప్లైంట్ ఇస్తే ఏమంటారు, రిపోర్ట్ ఇస్తే పోలీస్ వాళ్ళకి ఇంకా కాపురం మొత్తము కొంచెము స్పాయిల్ అయినట్టుగానే అయిపోతుంది. మళ్ళీ ఆ భార్యని అతను ఒప్పుకోడు. ఎందుకంటే నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళావు, నేను పోలీస్ స్టేషన్ దాకా రాగావు, నాకు మొత్తం ఇల్లు పోయింది మా ఇళ్ళల్లో అని చెప్పేసి అంటూ ఉంటాడు. కానీ ఇక్కడ డిఎల్ఎస్ ఆఫీస్కి వస్తే మేము ముందస్తుగా ఒక నోటీస్ ఇస్తాము. నోటీస్ ఇచ్చి పిలిపించుకొని కౌన్సిలింగ్ చేసి అతను మారేలాగా చూస్తాము. వారిద్దరు విడిపోవడానికని కాదు, ఏ భార్యని బట్టిని కూడా మన సమాజమైనా మన చట్టాలైనా విడిపోమని చెప్పదు. కాబట్టి అతను మాకి చెందేలాగా చూడొచ్చు. మీరు అది చేయండి, మీరు ఒకరికి మంచి చేసిన వారు అవుతారు.
ఆవిడని పంపించండి. మీరు రావడానికి అవ్వకపోయినా ఆవిడకి నచ్చ చెప్పి డిఎల్ఎస్ ఆఫీస్కి పంపించండి. ఎక్కడో ఒకటి వినిపిస్తే కూడా వాళ్ళు ఇంకా అంత బయటికి చెప్పుకోవడం అలాంటివి చేయలేము. అక్కడే ఉన్నారు కదా, అందుకని ఆవిడకి చెప్పాలి ఇలాగా చట్టం అనేది ఉంది, నీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. నీ భర్త మళ్ళీ వచ్చేసి నిన్ను కొట్టకుండా తిట్టకుండా కూడా కోర్టు వాళ్ళు ఆర్డర్ ఇస్తారు. కాబట్టి నువ్వు కంప్లైంట్ అనేది ఇవ్వు. సఖీ సెంటర్కి వచ్చేస్తే కూడా అతన్ని పిలిపించి కౌన్సిలింగ్ చేస్తారు, ఇద్దరిని కూర్చోబెడతారు. అతను తాగు మానడానికి అతన్ని డిఎడిక్షన్ సెంటర్ కూడా పంపిస్తారు. మనకి వనపర్తిలో డిఎడిక్షన్ సెంటర్ కూడా ఉంది. కాబట్టి ఆవిడ మీరు ఒప్పించి సఖీ సెంటర్ ఆశా వర్కర్ కానీ ప్రతి మహిళ కానీ ఎలా ఉండాలి మన సమాజంలో అనేది మంచిగా చెప్పిండ్రు. మీ అందరికి ధన్యవాదాలమ్మా. మీ అందరికీ ఇక్కడికి వచ్చి ఇంత మంచిగా ఇచ్చినందుకు ధన్యవాదాలు. అలాగే మా మండల తరఫున నుంచి మా ఆఫీసర్ నుంచి కూడా ధన్యవాదాలు. మీరందరూ మహిళలకు